అయితే వీటన్నిటికీ బాధ్యత వహించాల్సిన నాయకత్వం మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితిని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొత్తంగా డిసెంబర్ 9, 2009 ప్రకటన తర్వాతనే తెలంగాణ కొరకు అమలులైన పరిస్థితిని మనం అవలోకనం చేసుకుంటే దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏదైతే ఆత్మహత్యలు అంటున్నామో ఈ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో తన చేతగానితనానికి ఈరోజు పెద్ద మూల్యం తెలంగాణ సమాజం చెల్లించుకుంది అని అంటే ఈ 1000 మంది పైచిలకు మనం కోల్పోవడమే అని చెప్పి మనం ఈరోజు బాధాతప్త హృదయాలతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కొరకు తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 4000 పైచిలకు అమరులను కోల్పోతే 69 ఉద్యమంలో దాదాపు 360కి పైచిలకు మనం అమరులను కోల్పోయాం. చరిత్ర మొత్తం కూడా తెలంగాణ ప్రజలు త్యాగాలతోనే తమ చరిత్రను నింపుకున్న పరిస్థితి. దాదాపు 200 సంవత్సరాలకు పైచిలుకు పరాయి పాలనలో ఉన్న ఇక్కడ సామాజిక వర్గాలు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల యొక్క ప్రజలే ఈరోజు తెలంగాణ కొరకు త్యాగం చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మేము ఎవరి కొరకు ఉద్యమం చేయాలంటే అగో అమరుల కొరకు చేయాలి. మా రాజకీయ స్వార్థాల కొరకో, మేము నాయకులుగా ఎదగడానికి కొరకో, లేకపోతే మాది ఏదో స్వార్థం కొరకో ఈరోజు ఈ ఉద్యమాల్ని కనుక మనం అనుకుంటే అది చాలా తప్పు. నేను డిసెంబర్ 9 కంటే ముందు తెలంగాణ మీద ఒక అంచనాతోని మాత్రమే ఉంటుంటే కానీ సీరియస్గా లేని పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే శ్రీకాంతాచారి మరణం తర్వాత ఒక రాష్ట్ర సాధన ఏర్పాటు కొరకు ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి సిద్ధం పడుతున్న ఒక యువతను స్ఫూర్తిగా ఈరోజు మేము ఉద్యమంలో సీరియస్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏ వేదికల మీదనైతే మేము కాంగ్రెస్ నాయకులను నిలదీసినామో అవన్నీ కూడా మా ఆవేదనల నుంచి వచ్చిన ఆక్రోశాలు, మా ఆవేదనల వెనుక, ఆవేశాల వెనుక ఒక ఆలోచన కూడా ఉన్నదనేది ఆ నాయకులు గమనించుకోవాలనే ఆ ఉద్దేశంతోనే ప్రతి వేదిక మీద కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశానికి మేమే స్వాతంత్రం తెస్తున్నా అన్న పార్టీ ఒక రాష్ట్ర విభజనను సంక్లిష్టంగా చేసిన పరిస్థితి, ఆ సంక్లిష్టత నుంచి ఎన్నో అనర్థాలను తీసుకొచ్చి ఈరోజు ప్రాంతాల మధ్యన వైషమ్యాలను పెంచే దిశగా, వ్యక్తుల మధ్యనే కాకుండా ఈరోజు పార్టీల మధ్యన వైరుధ్యాలను పెంచే దిశగా చేస్తున్న ప్రయత్నాన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా సోనియా గాంధీకి భారత సమాజం మీదనో తెలుగు జాతి మీదనో కనుక అవగాహన ఉంటే ఈ రకమైన ఆత్మహత్యలు పెరగబోయే పరిస్థితి ఉండే. కాబట్టి నిజంగా ఈరోజు తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంతంతో తెలంగాణను సాధించుకోవడానికి సమయోచితమైన నిర్ణయాలతో ముందుకు పోతున్న పరిస్థితి నుంచి ఇది ఒక్కటే మనల్ని బాధ పెట్టే అంశం. తెలంగాణ వచ్చిన తర్వాత నేను అంటున్నా, ఇంతకుముందు స్వామిగౌడన్న మేము మాట్లాడుకునేటప్పుడు అనుకున్నాం, నిజంగా ఎవరైనా బాధ్యతాయుతగలమైన ప్రభుత్వం ఒకవేళ ముఖ్యమంత్రులు కనుక వచ్చి ఉంటే ఆ కుటుంబాలకు మొట్టమొదటిగా ఉద్యోగాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉండాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా వెల్ఫేర్ ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అట్లాంటివి కూడా మొట్టమొదటి ప్రయారిటీగా స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళ కుటుంబాలకు చెందే విధంగా కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే నిజంగా వాళ్లకు నివాళులు అర్పించినట్టు మనం అనుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. నిజంగా ప్రతిసారి మేము గెస్టులుగా, అతిథులుగా వచ్చో లేకపోతే ప్రేక్షక పాత్రతోనో నమస్తే తెలంగాణ చేస్తున్న ప్రయత్నాన్ని మేము మద్దతు చెప్తున్నాం. కానీ భవిష్యత్తులో మేము కూడా మీ స్ఫూర్తితో మేము కూడా ఈ ఆర్థికపరమైన సహాయాల కొరకు మేము సమాయత్తమవుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై తెలంగాణ.